ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా 2K వాగ్దాన్ యోగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి పథంలో తెలంగాణ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కార్యక్రమాలు చేపట్టినట్లు మండల ఇన్ఛార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, తహసీల్దార్ ఊరుగంటి వెంకటేశ్వర్లు తెలిపారు. యువతలో శారీరక దారుఢ్యంపై అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యోగా ధ్యానంతో మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి గ్రామ సర్పంచ్ మేదరి వీరప్రతాప్, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది, యువత పాల్గొన్నారు. సౌండ్ రావాలా? 3000 స్ట్రైట్గా రావాలి. ఎక్కువ ఉంటే వాళ్ళే విన్నర్స్. 1 2 3 4 5 7 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా ఈరోజు స్పోర్ట్స్ మరియు యూత్ యాక్టివిటీస్ మీద ఈరోజు కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఈరోజు 18వ తారీఖు నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాలని ఆదేశించడం. దాని ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన కారేపల్లి మండల హెడ్ క్వార్టర్లో కూడా మన ర్యాలీ మరియు నడక మరియు యోగా అనేది నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే యువతని చెడు మార్గాలకు వెళ్లకుండా సక్రమ మార్గంలో ఉండటం కొరకు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యోగాను, వాకింగ్, రన్నింగ్ అనేది యాక్టివిటీస్ అనేది చేయాలని తలంపుతోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. యువతకి విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే వాళ్ళు ముందుగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సృజనాత్మకమైన ఆలోచనలతో మంచిగా పరీక్షలకు సిద్ధం కావాలని, చదువులో కూడా రాణించాలని, యువత కూడా చెడు వ్యసనాలకు వెళ్లకుండా ఉండి ఇట్లాంటి యోగా కార్యక్రమాలు కానీ లేదంటే వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొనాలనేది నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 90 డేస్ ప్రజాపాలన ప్రతినిధుల భాగంగా ఈరోజు యోగా మరియు ర్యాలీ, నడక ఈ కార్యక్రమాలు చేపట్టడానికి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఇక్కడ యోగా కార్యక్రమం నిర్వహించుకున్నాము. విద్యార్థుల నుంచి మొదలుకుంటే పెద్దలందరూ కూడా ప్రతినిత్యం దైనందిన జీవితంలో ఒక 10-15 నిమిషాలు యోగా, నడక ఇవన్నీ కార్యక్రమాలు చేపడితే మన ఆరోగ్యంగా ఉంటే ఇంకా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపెట్టుకోవచ్చు. విద్యార్థులు కూడా ఇప్పుడు ఈ గంజాయి కానీ మాదక ద్రవ్యాలకి, చెడు వ్యసనాలకి, ఈ వాట్సాప్ వచ్చిన కాంచి అందరు కూర్చొని కదలకుండా ఉంటాం ఎక్కువైతున్నాయి. కాబట్టి డైలీ ప్రతినిత్యం తల్లిదండ్రులైనా సరే అందరూ కూడా పిల్లల్ని ఖచ్చితంగా నడిచేటట్లు ఈ యోగా ఈ కార్యక్రమాలు చేసేటట్లు ప్రోత్సహించి వాళ్ళని ఆరోగ్యవంతులు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
ప్రభుత్వం చేపట్టిన ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు చేపట్టిన 2KM వాకింగ్ అండ్ మెడిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీఓ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మండలంలోని సెక్రటరీలకి, నాతోటి పాలకవర్గానికి అందరూ మరియు యువతకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలు వచ్చే రోజుల్లో ప్రభుత్వం కాకుండా అన్ని పంచాయతీలలో కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని చేస్తే యువతని మనం చెడు మార్గంలో కాకుండా ఒక మంచి మార్గంలో నడిపిన వాళ్ళం అవుతాం. ఆ బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభా వేదిక ద్వారా తెలుపుతూ అందరికీ థ్యాంక్ యూ.